అయితే బైబిల్ సెలవిస్తున్న మాట, ప్రభువుకు మన జీవితాన్ని కడితే, ప్రభు నిమిత్తం మనం బ్రతికితే, ప్రభు వారంగా మనం బ్రతికితే ఆయన ఎప్పుడూ ఉంటాడు గనుక, ప్రైజ్ ది లార్డ్, ఆయన శాశ్వతుడు గనుక, సిన్స్ ఈజ్ ఇటర్నల్ బీయింగ్, ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టువాడు కాదు, ఆయన మనల్ని మరిచిపోయేవాడు కాదు గనుక ఒక్కసారి నీ జీవితాన్ని యేసయ్య కట్టి పెడితే ఈ లోకంలో నిరుత్సాహపరిచేది ఏదీ లేదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. స్టార్ట్ లివింగ్ ఫర్ జీసస్ టుడే. బ్రతుకు ప్రభు కోసం, ఆయన కోసం జీవించు. ఈ జీవిత కాలం అంతా కూడా, ఇంకా నీ జీవితం ఎంతకాలం ఉందో, నీ శాశ్వత జీవితం ఎంతకాలం ఉందో ఆ జీవితాన్ని అంతా కూడా ప్రభు కోసం బ్రతుకో. ఎంతవరకు ఎవరెవరి కోసమో బ్రతికి అలిసిపోయావు, నష్టపోయావు, ఇబ్బందులు పడ్డావు, నిరాశగా కూరుకుపోయావు, నిస్పృహలోకి వచ్చేసావు. కానీ ఈరోజు నుండి ప్రభు కోసం బ్రతుకో. ఆ బ్రతుకులో ఎంత ఆనందం ఉంటుందో, ఆ బ్రతుకులో ఎంత పరమార్థం ఉంటుందో, ఆ బ్రతుకులో ఎంత సంతోషం ఉంటుందో, ప్రభు కోసం బ్రతకడంలో ఎంత ఔన్నత్యమైన అనుభవాలు ఉంటాయో స్పష్టంగా నీకే అర్థమవుతాయి. నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే. అండ్ ఎవరైనా చావు లాభం అని చెప్తారా ప్రపంచంలో? ఎవరు చెప్పరు. కానీ క్రైస్తవుడైన దేవుని బిడ్డ పౌలు మహాశయుడు అంటున్నాడు, చావు కూడా నాకు లాభమే. ఎందుకోసం తెలుసా? డెత్ ఈజ్ నాట్ ఎండింగ్ టు మై లైఫ్, ఇట్ జస్ట్ అ ట్రాన్సిషన్. మరణం నా జీవితానికి ఎప్పుడు ముగింపు కాదు, అది నిత్య రాజ్యానికి నా కోసం తెరిచే ఒక సింహద్వారం. హల్లెలూయా.